వెల్కమ్ టు మెగా టీవీ పక్కా లోకల్. పల్నాడు జిల్లా చిలకలూరిపేటలో వార్డు సచివాలయాల ఉద్యోగులు ఆందోళనకు దిగారు. మున్సిపల్ ఆఫీస్ ఎదుట నిరసన తెలిపారు. డిఈ రహీం అసభ్య పదజాలంతో తిట్టారని ఆరోపించారు. డిఈ రహీంను సస్పెండ్ చేయాలని సచివాలయ వెల్ఫేర్ అసోసియేషన్ డిమాండ్ చేసింది. మున్సిపల్ డిఈ డౌన్ డౌన్ అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. తిరుపతి జిల్లా పుత్తూరులో రోడ్డు ప్రమాదం జరిగింది. చెన్నై తిరుపతి జాతీయ రహదారిపై తమిళనాడు ఆర్టీసీ బస్సు ట్రాక్టర్ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో పలువురు ప్రయాణికులు గాయపడ్డారు. ట్రాక్టర్ డ్రైవర్ను పుత్తూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఇక ప్రమాదంతో రోడ్డుపై ఇరువైపులా కిలోమీటర్ల మేర వాహన రాకపోకలు అంతరాయం ఏర్పడింది. ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. అంబేద్కర్ కోనసీమ జిల్లా పి గన్నవరంలో ఎమ్మెల్యే సత్యనారాయణకు కూటమి నేతలు పాలాభిషేకం చేశారు. 2 దశాబ్దాలుగా అధ్వానంగా ఉన్న ముక్తేశ్వరం కె జగన్నాథపురం రోడ్డు నిర్మాణం జరిగింది. 2 లక్షల వ్యయంతో నిర్మాణాన్ని చేపట్టారు. సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ చొరవతో ఎమ్మెల్యే గిడ్డి సత్యనారాయణ ఈ ప్రాజెక్టును పూర్తి చేశారని అన్నారు. నియోజకవర్గంలో 18 నెలల్లో సుమారు 470 కోట్ల అభివృద్ధి పనులు చేపట్టడంపై కూటమి నేతలు హర్షం వ్యక్తం చేశారు. ఫోటో అందరు కావాలి, ఫోటోలు చెప్తారు అందరూ ఫోటోలు అయిపోయినారు వచ్చండి. అందరు గారు మన తరపు వెళ్ళండి మీరు పండు మనోళ్ళందరూ కర్నూలు జిల్లా సంతేకుల్లూరులో ఓ వింత ఆచారాన్ని పాటిస్తారు. హోలీ పండుగ వేళ ఇక్కడ మగవారు మహిళల వేషధారణలో కనిపిస్తారు. తరతరాలుగా వస్తున్న ఈ ఆచారాన్ని పాటిస్తూ వస్తున్నారు. విద్య, ఉద్యోగం, వ్యవసాయ రంగంలో తమ కోరికలు నెరవేరాలని మగవారు చీరలు, ఆభరణాలు ధరించి రతిమన్మథులకు ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. చదువుకున్న వారు సైతం ఈ మొక్కుబడులు చెల్లిస్తారు. ఈ అపురూప ఘట్టాన్ని తిలకించేందుకు పొరుగు రాష్ట్రమైన కర్ణాటక నుంచి కూడా భక్తులు భారీగా తరలి వస్తున్నారు. ఎవరు మొత్తుకోనికి లేదు, ఇంకా అయిపోయి ఎవరు పోయాల్సిందే. బెంగళూరు, హైదరాబాద్, బాంబే ఎక్కడి నుంచో భక్తులు వస్తున్నారు చుట్టుపక్కల నుంచి. వాళ్ళు చూసి పండుగను చూసి సంతోషించిపోతారు. ఒకసారి వచ్చిన పండుగ చూసిన వాళ్ళు వచ్చే సంవత్సరం వాళ్ళు పిలిచాలనేది కూడా ఏం లేదు. వాళ్ళే ఫోన్ చేసి కనుక్కుంటారు ఎప్పుడప్ప పండుగ, యా డేట్కి అయితే చెప్పని. సంతేకూడూరు గ్రామం. ఆ ఊర్లో ప్రతిమన్మతులు 5 రోజులు కొలువు తీస్తారు. వాళ్ళకి 2 రోజుల పాటు రకరకాల వేషాలతో ఆయన్ని మెప్పిస్తారు. డప్పు వాయిద్యాలతో, మంగళ వాయిద్యాలతో
టెంకాయలు తీసుకుని నైవేద్యాలు బోనాలు తీసుకుని రకరకాల వేషాలతో మారు వేషాలతో మగవాళ్ళు స్త్రీ వేషం కానీ ఇంకా ఇతర వేరే వేషాలతో కానీ ఆయనకి మొప్పులు చెల్లిస్తారు. మనం కోరిన కోరికలు తీర్చగలడని మన అందరికీ నమ్మకంగా ఉంది. ఒక ఆరోగ్య విషయం కానీ, సంతాన విషయం కానీ, ఉద్యోగ విషయం కానీ, దేనికైనా కానీ మన రైతులు సరిగ్గా పంటలు పండాలన్నా, మా ఇల్లు సక్రమంగా ఉండాలన్నా, మా కుటుంబం సుఖ సంతోషాలతో ఉండాలన్నా ఆ రతి మన్మతాన్ని మనము కొలుస్తాము. మనం ఒక్కటే కాకుండా, మన ఊరు ఒక్కటే కాకుండా, మన రాష్ట్రం ఒక్కటే కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి కానీ ప్రతి సంవత్సరం వచ్చి ఆయనకి ముడుపులు సమర్పించుకుంటారు. ఏ విధంగా అయినా మనము ముడుపులు సమర్పించుకోవచ్చు. అందువలన ఈ పండుగ మన కర్నూలు జిల్లా ఎక్కడా జరగదు, అలాంటి పండుగ ఇక్కడ జరుగుతుంది. దీనికి కారణం ఆ రతి మన్మతుల శక్తి, ఆయన కోరికలు తీర్చగలడు. అందుకని ఆ నమ్మకంతో నడుస్తూనే ఉంది. ఇది ఇప్పటిది కాదు, తరతరాల కాలాల నుంచి నడుస్తూనే ఉంది. మా తాతల కాలాల నుంచి, మా తాతోళ్ళు వేషాలు వేసినారు, మా నాన్నలు వేసినారు, ఇప్పుడు మనం కానీ వేస్తున్నాం. నంద్యాల జిల్లా ఆళ్లగడ్డలో దారుణం చోటు చేసుకుంది. వైసీపీ నేత శివరామరెడ్డిపై గుర్తు తెలియని దుండగులు కత్తులతో దాడి చేశారు. పీవీఎస్ఆర్ గౌడన్ వద్ద 3 వ్యక్తులు ముసుగులు ధరించి దాడికి పాల్పడ్డారు. తనను చంపేందుకే దుండగులు వచ్చారని బాధితుడు ఆవేదన వ్యక్తం చేశారు. తీవ్ర గాయాలైన శివరామరెడ్డిని మెరుగైన చికిత్స కోసం నంద్యాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. సమాచారం అందుకున్న వైసీపీ రాష్ట్ర కార్యదర్శి భూమా కిషోర్ రెడ్డి బాధితుడిని పరామర్శించారు. నిందితులపై పోలీసులు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఆఫీస్లో పనిచేసుకుంటే 3 వచ్చారు. మా వాళ్ళు స్టాఫ్ ఎవరు అంటే కానీ లోపలికి వచ్చారు. ముందు ఒకటి వచ్చాడు, తర్వాత ఇద్దరు తెచ్చుకొని వచ్చాడు. వాళ్ళలో ఒకడు పిడి బాబు తీసుకొని పర్సనీకి వచ్చాడు. నేను లేచాను కుర్చీ నుంచి. లేస్తుంటే ఎంత కొట్టాడు. తోసాను, నేను తోసి మా వాళ్ళు కూడా వచ్చి తోసాను. 2 ఏట్లు ఉంటాయి. మా వాళ్ళు అందరూ గట్టిగా వచ్చేసరికి వాడికి తెలిసి నేను ఆర్లగడ్డలో పొద్దున శివరామరెడ్డి గారి మీద అటాక్ జరగడం జరిగింది. ఎంత దారుణమైన పరిస్థితిలో ఆర్లగడ్డ పోతుందంటే, ఈరోజు ఎమ్మెల్యేకి కానీ ఆయన భర్తకు కానీ ఎవరైనా మాట వినకపోతే వైఎస్ఆర్సీపీ నాయకులని బెదిరియడము, ఈరోజు ఈ సంఘటన జరగడానికి ముఖ్య కారణము ఆయనని డబ్బులు డిమాండ్ చేయడము, ఆయన ఆస్తులు రాసిమని చెప్పి క్రషర్ ప్లాంట్లు కానీ ఇవన్నీ రాయమని చెప్పి, ఈరోజు ఆయన ఒక వైసీపీ సర్పంచ్, ఆయనకే ఈరోజు ఈ పరిస్థితి. ఆస్తులు రాసియకపోతే లాస్ట్కి చంపే పరిస్థితికి వస్తున్నారు. అంటే ఎంత దారుణంగా తయారైంది. దాదాపు 1.5 సంవత్సరం అవుతుంది ఆయన డబ్బులు డిమాండ్ చేస్తూనే ఉన్నారు. ఒకటి ఫస్ట్ అతని వేరోస్ గోడౌన్స్ లో టొబాకో దించుకుంటామంటే ఆ రోజు డబ్బులు డిమాండ్ చేయడం జరిగింది. ఆ రోజు ఆయన ఇవ్వలేదు, ఎక్కడే కానీ కాంప్రమైజ్ కాలేదు. తర్వాత క్రషర్ రాసిమన్నా ఆయన ఎక్కడే కానీ కాంప్రమైజ్ కాలేదు. తన పోరాటం తను చేస్తూనే ఉన్నాడు, లీగల్గా కానీ ఇంకో విధంగా కానీ. ఈ రోజు అవన్నీ కూడా ఇతనికి న్యాయపరంగా ఇతను అన్నిట్లో స్ట్రాంగ్గా ఉన్నాడని చెప్పి లాస్ట్కి అతన్ని హతమార్చాలని చెప్పేసి ఈరోజు ఇంతకు దిగజారే పరిస్థితి. ఈరోజు రౌడీలం పెట్టుకొని, గుండాలం పెట్టుకొని ఆర్లగడ్డని పూర్తిగా భయభ్రాంతులు చేసి ఏం సాధిద్దాం అనుకుంటున్నారు మీరు? ఆర్లగడ్డలో పొద్దున తిరుమలలోని బాలాజీనగర్ అటవీ ప్రాంతంలో కార్చిచ్చు చెలరేగింది. ఎండ తీవ్రత పెరగడంతో అడవిలో మంటలు అంటుకున్నాయి. దీంతో అధికారులు అప్రమత్తమయ్యారు. అటవీ ప్రాంతంలో మంటలు చెలరేగకుండా ప్రత్యేక చర్యలు చేపట్టారు. అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేసింది. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ఉండేలా టీటీడీ చర్యలు చేపట్టింది. నారాయణగిరి తిరుమల బాబాయ్ చెత్త కాలుస్తున్నారు, అది కొంచెం స్ప్రెడ్ అయిపోయింది, బయట నుంచి ఆడుతున్నాం. సార్ మనం బాలాజీ నగర్, సార్ బాలాజీ నగర్.
టైర్లు కాల్చినారు, అది అట్లా స్ప్రెడింగ్. ఏలూరులో ఫుడ్ సేఫ్టీ అధికారులు దాడులు చేశారు. కొత్త బస్టాండ్ సమీపంలో ఉన్న కుబేరా హోటల్ను తనిఖీలు చేపట్టారు. ఫుడ్ సేఫ్టీ నిబంధనలపై అధికారులు ఆరా తీశారు. రాష్ట్ర వ్యాప్తంగా తనిఖీల్లో భాగంగా కుబేరా హోటల్ను తనిఖీ చేసినట్లు అధికారులు తెలిపారు. ఇక నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తున్న హోటల్పై చర్యలు తీసుకుంటామని అధికారులు హెచ్చరించారు. అలా ఉంచున్నాను. ఏలూరు జిల్లా కలెక్టర్ మరియు డిస్ట్రిక్ట్ మేజిస్ట్రేట్ మేడం గారి యొక్క ఆదేశం మేరకు మరియు విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ ఎస్పీ గారి ఆదేశాల మేరకు హోటల్స్ తనిఖీ చేయమని వాళ్ళ సిబ్బందితో కలిసి ఆదేశముల ప్రకారం కుబేరా హోటల్ నందు ఇన్స్పెక్ట్ చేయడం జరిగింది. ఈ తనిఖీల్లో కొంత స్టేల్ ఫుడ్ని గుర్తించడం జరిగింది. అదేవిధంగా కొన్ని రంగు పదార్థాలు కలిపి చికెన్ మరియు ఇతర పదార్థాలు తయారు చేస్తున్న గుర్తించి వాటి నిర్ధారణ కోసం మచ్చులు శాంపిల్ సేకరించడం జరిగింది. వాటిని స్టేట్ ఫుడ్ ల్యాబొరేటరీ పంపిస్తాం. వాటిలో వచ్చిన ఫలితాల మీద వాటిలో కనుక ఏదైనా రంగు పదార్థాలు కలిపి ఆహార పదార్థాలను తయారు చేసి విక్రయిస్తున్నట్లు గుర్తించినట్లయితే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని కూడా తెలియపరుస్తున్నాం. అలాగే అందరూ ఏలూరు జిల్లాలో అందరి హోటలర్స్ మరియు ఈ స్ట్రీట్ ఫుడ్ వెండర్స్ అందరికి కూడా ఈ ఎలక్ట్రానిక్ మీడియా మరియు ప్రింట్ మీడియా ద్వారా తెలియపరిచేది ఏంటంటే ఎవరు కూడా రంగు పదార్థాలని కలిపి ఆహార పదార్థాలను తయారు చేయొద్దు. అలాగే పరిశుభ్రమైన వాతావరణంలో పరిశుభ్రమైన పరిస్థితుల్లో ఆహార పదార్థాలను తయారు చేసి విక్రయించుకోవాల్సింది కోరుతున్నాం. అదేవిధంగా ఆయిల్స్ను కూడా రిపీటెడ్గా విక్రయించినట్లయితే ఉపయోగించి ఆహార పదార్థాలను తయారు చేసి విక్రయించినట్లయితే మా దగ్గర టీపీసీ మీటర్స్ ఉన్నవి. వాటితోటి వాటి సదరు ఆయిల్ని ఒకసారి పరీక్షించి వాటిని కనుక 25% మించి కనుక ఆయిల్స్ కనుక నమోదై ఉంటే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని కూడా తెలియపరుస్తున్నాం. అందరూ కూడా అది విధిగా తప్పనిసరిగా ఫుడ్ లైసెన్స్ పొందవలసిందిగాను తెలియపరుస్తున్నాం. నమస్కారం. ఫైన్స్ వేయడానికి ఏమి ఉండదండి. శాంపిల్స్లో ఫలితాలు వచ్చినాక వైలేషన్స్ గుర్తిస్తే చట్టపరమైన చర్య స్పాట్లో మేమేమి శాంపిల్ అపరాధ రుసుములు వసూలు చేయడం కానీ వాళ్ళకి ఫైన్స్ చేయడం కానీ మా చట్టంలో ప్రస్తుతానికైతే లేదు. పల్నాడు జిల్లా నర్సరావుపేటలో ఆయిల్ మిల్లులపై విజిలెన్స్ ఫుడ్ సేఫ్టీ అధికారులు దాడులు చేశారు. ఈ నేపథ్యంలో యజమానులు మిల్లులను మూసివేశారు. కోటప్పకొండ రోడ్డులో ఉన్న ఓ ప్రముఖ ఆయిల్ మిల్లులో గత ఎన్నో ఏళ్లుగా ఆయిల్ను కల్తీ చేస్తున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. ఈ దాడులపై అధికారులు మా ప్రతినిధి స్వామి ఫేస్ టు ఫేస్. పల్నాడు జిల్లా వ్యాప్తంగా కూడా విజిలెన్స్ ఫుడ్ ఇన్స్పెక్టర్ అయితే ఆయిల్ మిల్లుపై విజిలెన్స్ అధికారులు ఇటు ఫుడ్ ఇన్స్పెక్టర్లు అయితే రైడ్ చేయడం జరిగింది. ఈ రైడ్కి సంబంధించి మనతో మాట్లాడడానికి పల్నాడు జిల్లా ఫుడ్ ఇన్స్పెక్టర్ అయితే ఉన్నారు. ఆయన మాట్లాడడానికి సార్ చెప్పండి, ఏదైతే నసరాపేటలో ఆయిల్ మిల్లుపై దాడులు అయితే నిర్వహించారు, ఈ దాడులకు సంబంధించి ఎలాంటి లోపాలు గమనించారు, అసలు ఏమేమి ఉన్నాయి ఇక్కడ? అందరికీ నమస్కారం అండి. నా పేరు శ్రీకాంత్ చౌదరి, పల్నాడు జిల్లా ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్. ఇక్కడ వాహిని ఆయిల్ మిల్స్ దగ్గరకు వచ్చాము. దీంట్లో వీళ్ళు రిప్యాకర్ లైసెన్స్ తీసుకొని FSSI చేస్తున్నారు. వీళ్ళు బ్రాండెడ్ ఐటమ్స్ ఉన్నాయి. తర్వాత కొద్దిగా లూజ్ ఆయిల్ కూడా ఉంది ట్యాంకర్లో. లూజ్ ఆయిల్ దాదాపుగా 1800 లీటర్లు లూజ్ ఆయిల్ ఉంది.
అది కల్తీగా అనుమానించి దాన్ని శాంపిల్ లిఫ్ట్ చేయడం జరిగింది. ఆ లిఫ్ట్ చేసిన శాంపిల్ మేము స్టేట్ ఫుడ్ ల్యాబొరేటరీ నాచారంకి పంపించడం జరుగుతుంది. ఆ అనాలిసిస్ రిపోర్ట్ వచ్చిన దాని ప్రకారంగా వాళ్ళ మీద తగిన చర్యలు తీసుకోవడం జరుగుతుంది. గతంలో కూడా ఇదే తరహాలో ఫుడ్ సేఫ్టీ అధికారులు అయితే వస్తున్నారు, దాడులు చేస్తున్నారు, శాంపిల్స్ తీసుకెళ్తున్నారు. ఈ శాంపిల్ సంబంధించి ఎంత ఒక్కొక్క కంపెనీకి ఎంత కేసు రాశారని కానీ, ఆ శాంపిల్ అసలు ఎంత ఏం కల్తీ కలుపుతున్నారని కానీ, ఎవరు దీని మీద ఒక క్లారిటీ ఎందుకని ఇవ్వలేకపోతున్నారు మీడియాకి కానీ ఇటు ప్రజలకు కానీ? ఇప్పుడు నేను వచ్చింది డిసెంబర్లోనే అండి. నా ముందు కొద్దిగా సంయుక్తంగా దాడులు చేయడం జరిగింది. వాటి మీద దాదాపుగా 5 కేసులు సబ్స్టాండర్డ్ అని వస్తే జాయింట్ కలెక్టర్ గారు వారికి పెనాల్టీ విధించడం జరిగింది. దాదాపుగా ఒక్కొక్కరికి ₹1,00,000 వరకు పెనాల్టీ విధించడం జరిగింది. అవి కూడా వాళ్ళు అపీల్ చేసుకున్నట్టు నేను రీసెంట్గా వచ్చాను కాబట్టి తెలుసుకున్నాను. మీరు ₹1,00,000 ఫైన్ వేసామంటారు. అసలు దేనికి, ఏంది, అక్కడ ఏం లోపాలు గమనించారు? కల్తీ జరుగుతుందా, లేకపోతే బ్రాండెడ్ కానీ ఏదైనా బ్రాండ్ అమ్ముతున్నారా? గతంలో కూడా ఫ్రీడమ్ వాళ్ళు తల కిందలు తపస్సులు చేసి మా కంపెనీ మేము పర్మిషన్లు ఇవ్వకుండా మా కంపెనీ పేరుతో ఇక్కడ ముద్రిస్తున్నారని చెప్పేసి కూడా ఫ్రీడమ్ వాళ్ళు కూడా గతంలో కూడా కోర్టులో కూడా ఫైట్ చేశారు. అప్పుడు మీ దృష్టిలో కూడా ఉంది. అసలు దీన్ని ఎక్కడ అరికట్టలేకపోతున్నా? అసలు కల్తీ జరుగుతుందా, లేకపోతే కంపెనీలు మారుతున్నాయా? అది యాసిడ్ వాల్యూ ఫెయిల్ అవుతుంది. దాదాపుగా అనాలిసిస్ రిపోర్ట్ని చూస్తే మనకు యాసిడ్ వాల్యూ అది ఫెయిల్ అవుతున్నట్టు చూస్తున్నాము. దాని మీద రెగ్యులర్గా ఈ దాడులు అనేవి సంయుక్తంగా విజిలెన్స్ వాళ్ళతో పాటు ఫుడ్ సేఫ్టీ కూడా కండక్ట్ చేస్తాం రెగ్యులర్గా. ఇప్పుడు ఏదైతే ఇప్పుడు మీరు చెబుతున్నారో అసలు అది ఎంత మోతాదులో కలుపుతున్నారు ఏంటి, అసలు కలపొచ్చా? కలిపినందువల్ల ప్రజలకు ఎలాంటి అనారోగ్య సమస్యలు వస్తాయి? అదే అంటే మీరు స్పెసిఫిక్గా అడిగేది ఏంటంటే బ్లెండింగ్ కొంతమందికి బ్లెండింగ్ లైసెన్స్ తీసుకుంటున్నారు. ఆ బ్లెండింగ్ తీసుకొని అగ్మార్క్ వాళ్ళ సర్టిఫికేషన్ తీసుకొని బ్లెండింగ్ తీసుకుంటున్నారు. కాకపోతే అది ఎంత మిక్చర్లో బ్లెండింగ్ చేస్తున్నారు అనేది మనం నేగడ్ అయితే చెప్పేది ఏమి చేయలేము. కాబట్టి శాంపిల్స్ తీసి శాంపిల్ రిపోర్ట్ ఆధారంగా వాళ్ళ మీద చర్యలు తీసుకుంటున్నాం. ఇప్పుడు ఏదైతే మీరు ఒక కంపెనీలో దాడులు చేస్తున్నారో, ఈ కంపెనీకి మీరు వచ్చారనే సమాచారంతో నసరాపేటలో ఉన్న ప్రముఖ కంపెనీలు, ఆయిల్ కంపెనీలు మొత్తం షట్టర్లు దించి తాళాలు వేసుకొని వెళ్ళిపోయారు. వీళ్ళ మీద ఎందుకు ఒక అధికారి వచ్చి రైడ్ చేస్తున్నారంటే మిగతా వ్యాపారస్తులు వ్యాపారం చేసుకోకుండా ఎందుకు షట్టర్లు మూసేస్తున్నారు అనేది ప్రజల్లో ఉన్న పెద్ద డౌట్. ఇది రెగ్యులర్గా ఇన్స్పెక్ట్ చేస్తామండి. రెగ్యులర్ సర్వేలెన్స్, రెగ్యులేటరీ శాంపిల్స్ కూడా లిఫ్ట్ చేయడం జరుగుతుంది. ఒకరోజు జరిగే యాక్టివిటీ ఏం కాదు. రెగ్యులర్గా ఆయిల్ కంపెనీస్ మీద తనిఖీలు జరుపుతాం. ఏదైతే ఇక మీదట మాత్రం ఏదైతే నసరాపేటలో ఉన్న ఆయిల్ కంపెనీలకు సంబంధించి ఎలాంటి ఉపేక్షించేది లేదని, ప్రతిరోజు కూడా ఆయిల్ కంపెనీలకు సంబంధించి రైడ్లకు వెళ్తామని చెప్పేసి అక్కడ ఎలాంటి లోపాలు గమనించినా సరే తక్షణ వాటి మీద యాక్షన్ తీసుకుంటామని చెప్పి నసరాపేట పల్నాడు జిల్లా ఫుడ్ సేఫ్టీ అధికారి అయితే చెబుతున్నారు. కెమెరామెన్ నారాజ్తో స్వామి, మెగానైన్, పల్నాడు జిల్లా. అన్నం పెట్టే రైతు కన్నీరు పెట్టుకుంటే వ్యవసాయం భవిష్యత్తు ఏ దిశగా సాగుతుంది? ఉమ్మడి చిత్తూరు జిల్లా అన్నదాతల ఆవేదన ఇప్పుడు హృదయ విదారకంగా మారింది. ఒకప్పుడు బంగారం లాంటి ధర పలికిన టమాటా ఇప్పుడు కిలో రూపాయి కూడా కాక రైతులకు తీవ్ర నిరాశలోకి నెట్టేస్తుంది. టమాటాతో పాటు బంతి, చిక్కుడు, క్యాబేజీ వంటి పంటలన్నీ గిట్టుబాటు లేక నేలపాలవుతున్నాయి. ఈ పరిస్థితి ఎలా వచ్చిందో, అన్నదాతల ఆవేదన ఏంటో తెలియాలంటే వాచ్ ది స్టోరీ. ఉమ్మడి చిత్తూరు జిల్లాలోని వీకోట, పలమనేరు, కుప్పం టమాటా మార్కెట్లో పరిస్థితి దారుణంగా ఉంది. ప్రస్తుతం టమాటా కిలో ధర ₹5కే పరిమితమైంది. కొన్ని చోట్ల అది కూడా దాటడం లేదు. పంట కోయడానికయ్యే ఖర్చు కూడా తిరిగి రాకపోవడంతో రైతులు పండిన టమాటాలను చేలోనే వదిలేస్తున్నారు. మరికొందరు నిరసనగా రోడ్లపై పారేస్తూ తమ ఆవేదనను వ్యక్తం చేస్తున్నారు. దిగుబడులు తగ్గినా ధరలు పెరగకపోవడం రైతులను మరింత కలవరపెడుతోంది. 10 రోజుల క్రితం వరకు రోజుకు 600 నుంచి 800 టన్నుల టమాటాలు మార్కెట్కు వచ్చేవి. ఇప్పుడు ఆ సంఖ్య 300 నుంచి 400 టన్నులకు పడిపోయింది. సాధారణంగా సరఫరా తగ్గితే ధరలు పెరగాలి. కానీ ఈసారి పరిస్థితి పూర్తిగా విరుద్ధంగా ఉంది. సీజన్ ముగింపు దశలోనూ ధరలు పెరగకపోవడం రైతులను తీవ్ర ఆర్థిక సంక్షోభంలోకి నెట్టేస్తోంది.
టమాటాతో పాటు ఇతర కూరగాయల పరిస్థితి కూడా అదే విధంగా ఉంది. చిక్కుడుకాయలు కిలో 5 రూపాయలు, క్యాబేజీ కిలో 2 నుంచి 3 రూపాయలు, బంగాళదుంప ఒక మూట 200 నుంచి 300 రూపాయలు, కాకరకాయలు కిలో 10 రూపాయలు, బంతిపూలు కిలో 150 రూపాయలు. ప్రతి పంటలోనూ గిట్టుబాటు లేక రైతులు నష్టాల బాటలో నడుస్తున్నారు. ఉమ్మడి చిత్తూరు జిల్లా రైతులు సాధారణంగా కర్ణాటక, తమిళనాడు సరిహద్దు మార్కెట్లకు కూరగాయలు ఎగుమతి చేస్తుంటారు. కానీ అక్కడ కూడా డిమాండ్ లేకపోవడంతో పరిస్థితి మారలేదు. రవాణా ఖర్చులు, కార్మికుల వేతనాలు, ఎరువుల వ్యయం అంతా కలిపి చూసుకుంటే వచ్చిన ఆదాయం సరిపోక నష్టాలే మిగులుతున్నాయని రైతులు చెబుతున్నారు. పేరు మోహన్, మాది దయాలపల్లి గ్రామము. నేను సుమారు ఒక 5 ఏళ్ల నుంచి కూడా వ్యవసాయం చేస్తున్నాను. సంవత్సరం కూడా టమాటో సీజన్ స్టార్ట్ అవుతుంది. ఈ సీజన్ కి టమాటో వేస్తాను. ఈ సీజన్ లేదు, ఆ సీజన్ లేదు అనేసి ప్రతి సంవత్సరము 2 సార్లు నుంచి 3 సార్లు వేస్తాను. ఏదో ఈసారి లేకపోయినా వచ్చేసరికి ధరలు దొరుకుతాయనేసి వేయడం అయితే జరుగుతుంది. ప్రజెంట్ వచ్చేసి అది 2 ఎకరాల టమాటో ఉంది. 1 ఎకరా వచ్చేసి ధరలు లేకుండా అట్లే వదిలేసినాను. టోటల్ గా ఇది కొట్టు తోట. ఎకరాకి టమాటో అంతా చేరి 1.5 లక్ష రావడం అయితే జరుగుతుంది. ముందు పంటకి కిలో 3 రూపాయలు 4 రూపాయలు వచ్చిందానికి ఆ తోటను అట్లే వదిలేశాను. ఇప్పుడు మళ్ళీ దీనికైనా రేట్ దొరుకుతుంది అంటే దీనికి కూడా రేట్లు దొరికే పరిస్థితి అయితే లేదని కూడా చెప్పుకోవాలా. అందుకనేసే రేపమన్నారో కూడా తోటంతా కూడా తీసేయాలని నిర్ణయించుకున్నాను. పెట్టిండే పెట్టుబడులు కూడా రాలేని పరిస్థితి. అందుకే ఈ చెట్లంతా కూడా బాధతో పీకేసి గుమ్మన ఏదైనా తాగి చనిపోయే పరిస్థితి అయితే మేము ఉండాలి అని కూడా చెప్పుకోవచ్చు. ఇక మీరు చూస్తే రైతుల పరిస్థితి రాను దారుణంగా పోతా ఉంది. మేము పెట్టిన పెట్టుబడులు కూడా మాకు రాలేని పరిస్థితిలో ఉంటే మేము ఎట్లా వ్యవసాయం చేస్తాము అనేసి మేము ప్రభుత్వాన్ని కోరుతున్నాము. ఈ వ్యవసాయంలో ఏమీ లేకపోవడంతో ఒకరు ఇద్దరు మాత్రమే వ్యవసాయం చేస్తున్నాము. ఇంకనైనా ప్రభుత్వము మమ్మల్ని ఆదుకోకపోతే ఆ ఒకరు ఇద్దరు కూడా వ్యవసాయం చేసే పరిస్థితి లేదు అని కూడా నేను చెప్తాను. ప్రస్తుత పరిస్థితిలో తమకు ఆత్మహత్యలే శరణ్యం అవుతున్నాయి అంటూ అన్నదాతలు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. వేసిన పంట చేతికి అందక రోడ్డుపై పారేయాల్సిన పరిస్థితి వచ్చిందని, కనీస గిట్టుబాటు ధర ప్రకటించాలని డిమాండ్ చేస్తున్నారు. ప్రభుత్వం తక్షణమే జోక్యం చేసుకుని కనీస మద్దతు ధర ప్రకటించాలి. కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలి. రవాణా సబ్సిడీ ఇవ్వాలి. కోల్డ్ స్టోరేజ్ సదుపాయాలు పెంచాలని రైతులు కోరుతున్నారు. అన్నం పెట్టే రైతే నష్టాల బారిన పడితే అది కేవలం ఒక జిల్లా సమస్య కాదు, వ్యవసాయ రంగానికే హెచ్చరిక. ఇకనైనా ప్రభుత్వం తక్షణ చర్యలు తీసుకుని ఉమ్మడి చిత్తూరు జిల్లా అన్నదాతలను ఆదుకుంటుందా లేక రైతుల ఆవేదన ఇలాగే కొనసాగుతుందా అనేది చూడాలి. వైసీపీ నేత అంబటి రాంబాబు మీడియాతో మాట్లాడుతున్నారు. లైవ్ ద్వారా చూద్దాం. అందరూ ఎంతో ప్రేమతో వచ్చారు. మీ కుటుంబానికి జరిగింది అన్యాయమని ప్రపంచానికి చెప్పటమే కాదు, నా కుటుంబ సభ్యుల్ని కూడా ఓదార్చేటటువంటి కార్యక్రమం చేశారు. చాలా దూరం నుంచి ప్రేమతో, అభిమానంతో, ఏ విషయాన్ని ఆశించుకోకుండా వచ్చినటువంటి వీరందరికీ నా హృదయపూర్వకమైన ధన్యవాదాలు మరీ చెప్పాలనే ఉద్దేశంతో నేను జైలు నుంచి వచ్చిన తర్వాత ఇంటికాడ అన్ని చూసుకున్న తర్వాత తొలిసారిగా ఇక్కడికి వచ్చి వీరికి నా ధన్యవాదాలు తెలియాలనేటువంటి ఉద్దేశంతో నేను ఇక్కడికి వచ్చానని మనవి చేస్తున్నాను. వీరు చూపించినటువంటి ప్రేమ ఎప్పటికీ మర్చిపోలేనని కూడా ఈ సందర్భంగా నేను గుర్తు చేస్తున్నాను. ముఖ్యంగా నా కులస్తులు ఆల్మోస్ట్ నా కుటుంబ సభ్యుల్లాగా భావించారు. మా అంబటి రాంబాబుకి అన్యాయం జరిగింది అని భావించారు. ఒక కులం మరొక కులం మీద దాడిగా దీన్ని భావించి ఇంత సంఘీభావం తెలిపినటువంటి వారికి మరొకసారి నా హృదయపూర్వకమైన ధన్యవాదాలు ఈ సందర్భంగా నేను తెలియపరచుకుంటూ ఉన్నాను. ప్రతి ఒక్కరికి, ఒక్కళ్ళు కాదు వచ్చి నీ ముగ్గురు పేర్లు చెప్పాను, కానీ ప్రతి మండలం నుంచి, ప్రతి గ్రామం నుంచి వాలంటీర్గా నేను ఇక్కడికి వచ్చి ఆశ్చర్యపోయాను. వాలంటీర్గా టైం అంటే టైంకి బయలుదేరి గుంటూరు వచ్చారు. ఊరిని ఒక పిలిపిస్తే చాలు సొంత కార్లు పెట్టుకొని మన కుటుంబ సభ్యుడికి ఏదో అన్యాయం జరిగింది వెళ్ళాలనేటువంటి ఉద్దేశంతో పెద్ద ఎత్తున విశాఖపట్నం నుంచి వచ్చారంటే చాలా బాధలో కూడా చాలా సంతోషం ఈ సందర్భంగా నేను తెలియపరుస్తున్నాను. అంటే జరిగినటువంటి అంశం
ఎంత బలంగా ప్రజల మధ్యకి వెళ్ళింది అనేది ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి. 1983లో తెలుగుదేశం ఆవిర్భవించింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఒకసారి పరిశీలన చేయండి మీరు. సరే, చిన్న చిన్న దాడులు జరిగాయి, గొడవలు జరిగాయి, ఘర్షణలు జరిగాయి, మనం చూస్తూ ఉన్నాం చరిత్రలో. స్పాంటేనియస్గా జరుగుతూ ఉంటాయి, మనం వాటిని ఆపలేం. జరిగిన తర్వాత హుటాహుటిని వెళ్ళి ఆపేస్తారు, పోలీసుగానే జరిగింది. కానీ గత నెల 31వ తారీఖున జరిగినటువంటి, అంతకుముందు 31వ తారీఖు జరిగినటువంటి దాడి, నా ఇంటి మీద జరిగినటువంటి దాడి ఏ విధంగా జరిగిందో ఒకసారి రాష్ట్ర ప్రజానీకం ఆలోచించాలని మనం చేస్తున్నాం. ఒకసారి కాదు, 2 సార్లు కాదు, 100 సార్లు ఆలోచించుకోవలసినటువంటి సంఘటన ఇది. చరిత్రలో ఎప్పుడూ జరగనటువంటి అతి ఘోరమైన సంఘటన. 5 గంటలకు దాడి ప్రారంభమైంది. ఎన్ని గంటలకు ముగిసింది? వాళ్ళకి అలుపు వచ్చిన తర్వాత ముగిసింది. 12 తర్వాత ముగిసింది. 10-20 నిమిషాలకు నన్ను అరెస్ట్ చేశారు. నా ఇంటి మీద, నా ఆఫీస్ మీద కంటిన్యూస్ గా దాడి. ఈ సమాజంలో పోలీసు లేదా? పోలీసింగ్ లేదా? ఉంది. ఎక్కడుంది? అక్కడే ఉంది పోలీసులు. పోలీసు బలగాలన్నీ కూడా అక్కడే ఉన్నాయి. పోలీసు బలగాల సమక్షంలో రాజధానిలో, గుంటూరు లాంటి పట్టణంలో, నడిబొడ్డులో 5 గంటల నుంచి 12 గంటల వరకు ఏకధాటిగా దాడి జరుగుతుంటే అడిగిన వాడు లేడు, ఆపిన వాడు లేడు. ఎందుకు జరిగింది ఇది? ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి కుమారుడు సారథ్యంలో జరిగింది కాబట్టి ఎవడాపలా. అదే ఏదైనా జరిగితే ఆపేసేవాళ్ళు, టకటక పోలీసు వచ్చేవాళ్ళు, లాఠీ చార్జ్ చేసేవాళ్ళు. కానీ ముఖ్యమంత్రే మానిటర్ చేశాడు. సాక్షాత్తు ముఖ్యమంత్రి గారి కుమారుడైనటువంటి లోకేష్ మానిటర్ చేశాడు. ఇది సమాజానికి మంచిదా అని అడుగుతా ఉన్నా నేను. దిగులు అయినటువంటి రాష్ట్ర ప్రజానీకాన్ని అడుగుతా ఉన్నా. తెలుగుదేశం కావచ్చు, జనసేన కావచ్చు, మా పార్టీ వాళ్ళే అవసరంలా. ఆలోచించండి, బుర్రలు పెట్టి ఆలోచించండి. ఏంటండి ఆ జరిగినంత సేపు ఆల్ వీడియోస్, ఆల్ టీవీస్ లైవ్ ఇస్తున్నాయి. ఒక టీవీ అని చెప్పను, సాక్షే కాదు, అన్ని టీవీలు లైవ్ కెమెరాస్ వస్తున్నాయి. అది ఒక పక్కన నా ఇల్లు, ఓ పక్కన నా ఆఫీసు, మధ్యలో జనం, పెట్రోల్ బాంబులు, లాఠీలు, రాడ్డులు, కొట్టటాలు, నిప్పు పెట్టటాలు. చూసేవాళ్ళకి ఏమనిపించింది? అసలు ఈ అంబటి రాంబాబుని చంపేస్తారా, వదిలేస్తారా? దిస్ ఇస్ ద సస్పెన్స్.